నార్త్ లో కొన్నేళ్లుగా కార్పొరేట్ బుకింగ్స్ కల్చర్ కొనసాగుతుంది. అక్కడ అన్ని సినిమాలకు కార్పొరేట్ బుకింగ్స్ అనేవి కామనే. కానీ దక్షిణాదిలో ఇప్పటి వరకు ఏ సినిమాకు ఈ కార్పొరేట్ బుకింగ్స్ జరగలేదు. ప్రస్తుతం స్టార్ హీరోలతో టాలీవుడ్ మేకర్స్ అందరూ పాన్ ఇండియా స్థాయిలోనే సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది రిలీజ్ అవబోయే 2 పాన్ ఇండియా సినిమాల నిర్మాతలు హిందీ వర్షన్ కోసం ఈ కార్పొరేట్ బుకింగ్స్ ప్లాన్ ను ఫాలో అవబోతున్నారనే న్యూస్ ఫిలిం వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్ లో సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోతాయి. థియేటర్ బయట హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తాయి. అయితే మెల్లగా మన మేకర్స్ కూడా కార్పొరేట్ బుకింగ్స్ పద్ధతిని అలవాటు చేసుకుంటున్నారా అనే అనుమానాలు వస్తున్నాయంటున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాకి కార్పొరేట్ బుకింగ్స్ జరిగినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. హిందీ వెర్షన్ ద్వారా 100 కోట్లు సాధించడానికి పుష్ప మేకర్స్ భారీగా కార్పొరేట్ బుకింగ్స్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ మూవీ రిలీజ్ టైంలో కూడా మొదటి 3 రోజులు మేకర్స్ కార్పొరేట్ బుకింగ్స్ జరిపినట్లు తెలిసింది. అయితే ఆదిపురుష్ స్ట్రైట్ బాలీవుడ్ సినిమా కాబట్టి వాళ్ళు ఇలా చేయడం మామూలే. ఇదిలా ఉంటే రీసెంట్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సలార్ మూవీ సుమారు 50 కోట్లకు పైగా కార్పొరేట్ బుకింగ్స్ జరుపుకున్నట్లు విమర్శలు వచ్చాయి. వీటన్నింటినీ చూస్తుంటే టాలీవుడ్ మేకర్స్ తమ పాన్ ఇండియా చిత్రాల కోసం ఖచ్చితంగా కార్పొరేట్ బుకింగ్స్ జరుపుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అలా ఈ ట్రెండ్ కామన్ అయిపోతుందని, కార్పొరేట్ బుకింగ్స్ వల్ల ప్రేక్షకులు వెంటనే సినిమా టికెట్స్ బుక్ చేసే అవకాశం ఉందని భావిస్తూ ఈ ట్రెండ్ ని ఫాలో అవుతున్నారట. ఈ ఏడాది రాబోతున్న పుష్ప 2 దేవరా మేకర్స్ కూడా ఈ ట్రెండ్ కొనసాగిస్తారని సమాచారం.